పేచీ కోరు దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో చైనానే. ఉత్తర కొరియా ఒక దుర్మార్గంగా మాట్లాడుతది గానీ, అందరితో గొడవలేం పెట్టుకోదది. వాళ్ళది ఓన్ ఆళ్ళది. వాళ్ళ జోలికొస్తే మాట్లాడతారు గానీ, ఎవరితో అట్లా ఉండదు. బట్ చైనా మాత్రం అందరితో శత్రుత్వం పెట్టుకుంది. ఇండియా మన శత్రువులకు కూడా అన్నం పెడతది. చైనా మాత్రం అందరిని శత్రువుల్ని చేసుకొని అందరిని బెదిరిస్తుంటది. భారతదేశంతో పెంటే పెడుతుంటది. అటు జపాన్‌తో గొడవే, రష్యాతోనూ గొడవే, మళ్ళీ అవసరమైనప్పుడు కొన్ని సహకారం అంటుంటది. ఓ పక్కన ఆ పక్క దేశాలతో మిత్రులని కూడా చిచ్చు పెట్టేటటువంటి ఒక తిక్క దేశం చైనా. ఎందుకు ఈ మాట చెప్పాల్సొస్తుందంటే సాల్మన్ ఐలాండ్స్ పీఎం వాలే ఇప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేము చైనాని ఫ్రెండ్ అంటాం. చైనా మాకు మంచి స్నేహితుడు గూడా. ఏ స్నేహితుడైనా తమ స్నేహితుడిని బాగా ఉండాలని చూడాలి. మా సాల్మన్ ఐలాండ్స్ చైనాని ఫ్రెండ్ అనుకుంటుంటే, మా వైపే మిస్సైల్స్ లాంచ్ చేసింది. ఒక స్నేహిత దేశం మీదన ఇట్లా ఎవరైనా చేస్తారా? అదే సందర్భంలో మమ్మల్ని బెదిరిస్తోంది. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? స్నేహితులంటూ స్నేహితుల మీదనే డామినేట్ చేసేటటువంటి ప్రయత్నం సరైనదేనా? చైనా వ్యవహార శైలి కరెక్టేనా అని ప్రపంచం ముందు చైనా ధోరణిని బట్టలుడదీసి నిలబెట్టాడు.